నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నారు వర్మ ఇండస్ట్రీస్ ప్రొపరైటర్ భూపాల్ వర్మ గారు. ప్రధానంగా మొహంలో అందంగా కనిపించాలంటే పళ్ళు కూడా చాలా చక్కగా ఉండాలంటారు. సో ఆ పళ్ళు విషయంలోనే చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎల్లోయిష్గా కావడము, గార కట్టడము, పళ్ళు పుచ్చిపోవడం. సో ఇలాంటి సమస్య వల్ల ముఖానికి అందం పూర్తిగా కూడా కోల్పోతున్నారు. సో అటువంటి వారికి ఒక ప్రోడక్ట్ని పరిచయం చేస్తున్నారు వర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ ఏంటి సార్ పళ్ళు గార కట్టడము, ఎల్లోయిష్గా మారడం ఇప్పట్లో చాలా మందిలో సర్వసాధారణంగా మారిపోయింది. అసలు ఎందుకు వస్తుందంటారు ఆ సమస్య? అంటే ఇప్పుడు చాలామంది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కొంచెం ఏంటంటే పాన్ పరాగ వాడడాలు కొంచెము, లేదంటే భయపడి ఫ్లోరిన్ ప్రాబ్లం వల్ల రావచ్చు సమస్యలు, లేదా పండు పుచ్చడం వల్ల ప్రతి పంటి మీద వచ్చే మరకలు, వాడే విధానం సరిగ్గా తెలియకపోవడము, ఇవన్నీ ఏంటంటే చాలా ఒక రీజన్ కాదు. ఈ పండ్లు అనేది ఏంటంటే మనం నవ్వినప్పుడు చల్లగా ఫ్లాష్ లాగా ఒక నవ్వు, మీరు చెప్పినట్టుగా ఒక నవ్వినప్పుడు ఒక అందంగా అనిపిస్తుంది. కానీ చాలామందికి ఆ దంత సమస్యలు నవ్విడే చాలా ఎక్కువ, మనస్ఫూర్తి కూడా నవ్వలేకున్నారు. బికాస్ ఆఫ్ ఇంటర్నల్గా వాళ్ళకి తెలుసు ఆ సమస్యను బయట నవ్వినప్పుడు అవి కనిపిస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళు మేము దృష్టిలో పెట్టుకొని టీత్ క్లీనింగ్ ఆయిల్ అని మేము రిలీజ్ చేసాం. దాని పేరు క్లీన్ టీ. ఇది హెర్బల్ ప్రోడక్ట్, క్లోవ్ ఆయిల్ బేస్ చేసుకొని మేము వాడినాము. ఇది చాలా అద్భుతమైన ఫలితాలను చవిచూసింది. ఇది వాడే విధానం కూడా బ్రష్ మీద, ఒక రెగ్యులర్గా వాడే పేస్ట్ మీద, ఎనీ పేస్ట్ ఒక డ్రాప్ వేసినట్లయితే మన మీద పంటి మీద ఉన్న మరకలన్నీ రిమూవ్ చేయొచ్చు. పంటి నొప్పినా కూడా ఏదైనా కూడా ఇమీడియట్గా రిజల్ట్ అయితే చక్కటి ఫలితాలు ఆ రోజే కనిపిస్తుంది అన్నమాట. రెండోది నోటి నుంచి దుర్వాసన కూడా ఇమీడియట్గా పంపిస్తుంది. క్లోవ్ ఆయిల్ బేస్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. సో చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. కానీ దీనికి కొన్ని పరిష్కార మార్గాలు అయితే మాత్రం అలోపతిలో కూడా చాలా వరకు వచ్చింది. సో ఈ ప్రోడక్ట్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటారు? ఎన్ని రోజులు వాడాలంటారు? ఇది ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరు వాడచ్చు అండి. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు వాడచ్చు. ఇది మా పంటి మీద ఉన్న యెల్లోయిష్ మరకలు కానీ, లేదా ఫ్లోరైడ్ వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, లేదా పండు పుచ్చడం వల్ల వచ్చే సమస్యలు కానీ, చిగుళ్ళ నుంచి రక్తం వచ్చే సమస్యలు కూడా అన్నింటినీ పరిష్కారం చేస్తుంది. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. రెగ్యులర్గా వాడే పేస్ట్ మీద ఒక డ్రాప్ వేసేట్లయితే ఇమీడియట్గా 1 or 2 డేస్లోనే మన ఫలితాలు చూడొచ్చు. అంటే చిన్న పిల్లల్లో కూడా చాలా మంది ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ వాటర్స్ కానీ తీసుకున్నప్పుడు కూడా సో వాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలు చాలా వరకు కనిపిస్తుంటాయి కదా. సో వాళ్ళు కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ వాడచ్చా? చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళకి అప్ టు 12 years వరకు పాల పళ్ళు ఉంటాయన్నమాట. తర్వాత పళ్ళు మారిపోతాయన్నమాట. అలాంటి వాళ్ళకి అదేంటంటే టెంపరరీగా వచ్చే సమస్యలు. అలాంటి వాళ్ళు 1 డ్రాప్ వాడచ్చు. ఒకవేళ చిన్నపిల్లలు వచ్చినా కూడా మనం అదే పడినక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ పాలు 12 years వరకు చైల్డ్ బేబీ కింద కన్ను చేయొచ్చు, పాలపల్ల కింద కన్ను చేయొచ్చు. అలాంటి వాళ్ళకు రిమూవ్ చేస్తుంది. కానీ దాని గురించి అయితే మనం దాన్ని అంతగా కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. పెద్దలను దృష్టిలో పెట్టుకునే మటుకు చక్కటి ఫలితాలు. ఎందుకంటే ఆ పనులు మనం మార్చలేం. 12 years వరకు బేబీ వరకు ఉన్నటువంటి పళ్ళు మళ్ళీ మారిపోతాయి అన్నమాట. అంటే ఇది కలర్ చేంజ్కి మాత్రమే పనికొస్తుందా? కొంతమందికి పళ్ళు పుచ్చు కానీ, లేకపోతే నల్ల మచ్చలు కానీ, కొంత పంటి సమస్య, లేదంటే నొప్పి ఇలాంటి వాటికి కూడా సమస్యలు ఎదుర్కొంటుంటారు. సో వాళ్ళకి కూడా ఇది పరిష్కార మార్గం చూపిస్తుందంటారు? ప్రతి ఒక్కరికి అండి. ఇది రెగ్యులర్గా వాడే పేస్ట్ మీద ఒక డ్రాప్ వేసినట్లయితే పళ్ళు కలర్ మారి ఉంటుంది కదా, పచ్చ కలరు, ఆ కలర్ని రిమూవ్ చేస్తుంది. పండ్లు పుచ్చిన వాళ్ళైతే దీన్ని ఓపెన్ చేసి ఇయర్ బడ్ తీసుకొని ఒక డ్రాప్ డిప్ చేసి పంటి మీద పెట్టి తీసే సెకండ్ లోపల ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ తగ్గిపోతుందండి. దాంతోపాటు గమ్మింగ్ ఉంటుందన్నమాట. చిగుళ్ళు నుంచి కారే రక్తాన్ని కూడా ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తగ్గించేస్తుంది అనమాట. ఇది పండ్లు పుచ్చిన వాళ్ళు వాడచ్చు, చిన్నపిల్లలు వాడచ్చు, పంటి మీద ఉన్న యెల్లోయిష్ మరకలు ఉన్న వాళ్ళు వాడచ్చు, చిగుళ్ళ నుంచి రక్తం వచ్చి కారే వాళ్ళు కూడా ఇది ఇమీడియట్గా స్టాప్ చేస్తుంది. మరియు గుట్కాలు, పాన్ పరాగులు నవడేస్ ఎక్కువైపోయినాయి. వాళ్ళు ఖచ్చితంగా వాడాలండి. వాడకపోతే ఏంటంటే నవడేస్ అది క్యాన్సర్ కింద కన్వర్ట్ కావచ్చు, పండ్లు పుచ్చే విధానం లోపల ఎక్కువ అయిపోవచ్చు. ఆ సమస్యను మళ్ళీ చిన్న సమస్యగా ఉన్నప్పుడు పరిష్కారం చేసినట్లయితే చాలా బాగుంటుంది. అది చాలా ప్రాబ్లం ఎక్కువైపోయినాక వాడినప్పుడు ఏంటంటే ఆ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిది మనం నవ్వినప్పుడు కూడా అవన్నీ బయటపడుతూ పక్కన వాళ్ళకు మనం మనస్ఫూర్తిగా నవ్వాలన్నా కూడా పక్కన వాళ్ళని చూసి మనం ఇబ్బంది పడతాము. సో దట్ దీన్ని పంటిని మనం జాగ్రత్తగా కాపాడగలిగితే ఇబ్బంది ఏమి లేదు. కానీ ఇది మటుకు అన్నిటికీ పరిష్కారం చేస్తుంది. ఇది వాడే విధానం కూడా రెగ్యులర్గా వాడే పేస్ట్ మీద 1 డ్రాప్, ఓన్లీ 1 డ్రాప్ ఫ్యామిలీ అందరూ వాడచ్చు. సో యెల్లోయిష్గా కానీ, పళ్ళు గార కట్టడం కానీ అసలు ఎందుకు జరుగుతుందంటారు? బికాస్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ వల్ల కావచ్చు, వాటర్ కంటామినేట్ వల్ల కావచ్చు, ఫ్లోరైడ్ వల్ల కావచ్చు. పాన్పరాగ్ గుట్కాలు తినేది, ఈ మధ్య గుట్కాలు ఎక్కువ మన సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకోటి కొందరు షుగర్ పేషెంట్లకు కూడా బ్యాడ్ స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కూడా వాడనొచ్చు. ఇది ఇమీడియట్గా ఆ స్మెల్ని రిమూవ్ చేస్తుంది. మార్నింగ్ బ్రష్ చేసినట్లయితే ఈవినింగ్ టిల్ నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు.
అంటే చాలా మంది పళ్ళు గార కట్టిన తర్వాత డెంటల్ డాక్టర్కి వెళ్ళి దాన్ని వైట్నింగ్ చేసుకొని అంటే పాలిష్ చేసుకోవడం చేస్తుంటారు. సో ఆ కారణంగా పళ్ళు కూడా చాలా వరకు అరిగిపోతూ ఆ పళ్ళు సైజ్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. చాలా వరకు ఆ పరిణామం తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళకంతా ఇది శాశ్వత పరిష్కారం అంటారా? ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఒక డెంటల్ డాక్టర్ చేసే పని చేస్తుంది ఖచ్చితంగా. కాకపోతే వాళ్ళు చదువుకొని డెంటల్ బీడీఎస్ డాక్టర్ వాళ్ళ సిస్టమ్‌లో వచ్చేస్తారు. కానీ మనదేంటంటే అంత స్ట్రెయిన్ తీసుకోకుండానే రెగ్యులర్‌గా వాడే పేస్ట్ మీద ఒక డ్రాప్ ఏసినట్టయితే చక్కని ఫలితాలు ఆ రోజు చూడొచ్చు. ఒకవేళ గార పనులు 1 ఆర్ 2 డేస్ మాక్సిమం 3 డేస్ ఫలితాలు వాళ్ళకే తెలిసిపోతున్నాయి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాతో కమ్యూనికేట్ చేయొచ్చండి వాళ్ళు. సో ఈ ఒక్క సమస్య రాకుండా ఉండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు? జంక్ ముఖ్యంగా ఫుడ్స్ కూల్‌కి సంబంధించినటువంటి ఐటెమ్స్ చాలా వరకు కూడా వాడుతుంటారు కదా! అవన్నీ కొద్దిగా కంట్రోల్ చేస్తే ఈ సమస్య తగ్గుతుందంటారా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎందుకంటే కొందరు ఐస్ క్రీమ్‌లు కొంచెం అవాయిడ్ చేసినట్లయితే కొంచెం ఎందుకంటే ఎనామినల్ కోటింగ్ తగ్గినట్లయితే మనకు ఆ జూమ్ అనే ప్రాబ్లమ్ వస్తుంది. మనం తినే ఫుడ్ వల్ల ఎనామిల్ కోటింగ్ దెబ్బతింటా ఉంది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఒకవేళ మనకు తెలిసింది సింప్టమ్ ఫస్ట్ ఒక ఐస్ క్రీమ్ తిన్నప్పుడు జూమ్ అని వచ్చిందనుకోండి కొంచెం అవాయిడ్ చేస్తే సరిపోతుంది. మనం వచ్చిన దాన్ని ఎట్లు మనం చేసుకోలేం కాబట్టి వచ్చిన దాన్ని ప్రికాషన్ తీసుకోవాలంటే మాలాంటి క్లీన్ టీ మా ప్రోడక్ట్ చక్కటి ఫలితాలు చూస్తుంది. ఒక సింపుల్‌గా సాల్వ్ చేసుకోవచ్చనమాట. సో ఎన్ని రోజుల నుంచి దొరుకుతోంది ఈ ప్రోడక్ట్? ఇప్పటి వరకు ఎటువంటి ఫలితాలు ఇచ్చింది? ఎంతమంది దీన్ని యూజ్ చేశారు ఇప్పుడు? మాకు చాలామంది కొన్ని లక్షల్లో కస్టమర్లు ఏర్పడినారండి. ఇది అన్ని మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. ఆన్‌లైన్ స్టోర్‌లో కూడా దొరుకుతుంది. చక్కటి ఫలితాల నుండి మేము ఫోన్ల ద్వారా రిసీవ్ చేసుకున్నాము. ఇది క్లోవ్ ఆయిల్ బేస్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎనామినల్ కోటింగ్ పోకుండా సేవ్ చేస్తుంది. పండ్లు పుచ్చిన వాళ్ళకు కూడా మంచి చక్కటి ఫలితాలనైతే ఇస్తుంది. ఇమ్మీడియేట్‌గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఆ పెయిన్ రిమూవ్ చేస్తుందనమాట. బ్యాడ్ ఓడర్ కూడా రిమూవ్ చేస్తుంది. చిగురు నుంచి వచ్చే రక్తాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇమ్మీడియేట్‌గా. ఒక డెంటల్ డాక్టర్ చేసే పనిని ఇది చేస్తుంది. సో మీరన్నట్టు ఈ ఒక్క ప్రోడక్ట్ కేవలం ఆ యెల్లోయిష్ గాని, గార కట్టిన సమస్యలకే పరిష్కారం అని చెప్తున్నారు. సో మిగతా సమస్యలకి సంబంధించి దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చా? అనేక రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంటారా? అంటే పంటి సమస్యలు ఏంటంటే బయటకు కనిపించేటటువంటి వాటికి మాత్రమే దీన్ని వాడొచ్చు కానీ రూట్ కెనాల్ అలాంటి వాటి జోలికి ఇదైతే మేము యూజ్ చేయవద్దని మేము అడ్వైజ్ చేస్తామండి. దయచేసి ఏంటంటే రూట్ కెనాల్ సంబంధం డాక్టర్ ద్వారా జరగాల్సిందే కానీ ఎక్స్టర్నల్‌గా పంటి సమస్యలు లేదా మరకలు కానీ, పంటి పుచ్చడం కానీ, చిగురు నుంచి రక్తం కారడం కానీ, చెడు స్మెల్ బ్యాడ్ ఓడర్ రావడం కానీ ఇలాంటి వాడిని ఇమీడియట్‌గా అయితే కంట్రోల్ చేస్తుంది. అంటే చాలా వరకు పళ్ళు పుచ్చిపోయిన తర్వాత కొత్త పళ్ళు కట్టించుకుంటుంటారు. సో ఆ కొత్త పళ్ళుకి సంబంధించి కూడా ఇవి వైట్నింగ్ తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? వైట్నింగ్ ఖచ్చితంగా వస్తుందండి. ఖచ్చితంగా అయితే ఇమీడియట్‌గా అయితే రిజల్ట్స్ కనిపిస్తుంది. 1 ఆర్ 2 డేస్‌లో మనకు ఫలితాలు కనిపిస్తాయన్నమాట. సో ఎక్కడెక్కడ దొరుకుతుందండి? కేవలం ఇండియాలోనేనా? లేదంటే ఫారిన్ కంట్రీస్ నాట్ ఓన్లీ ఇండియా. ఒకవేళ దొరికితే ఎలా బుక్ చేసుకోవాలంటారు? నాట్ ఓన్లీ భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా దుబాయ్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియాలో కూడా లభిస్తుంది. హెర్బల్ ప్రోడక్ట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ ఆయుష్ నుంచి ఆమోదం పొందినటువంటి సర్టిఫైడ్ సంస్థ వర్మ ఇండస్ట్రీస్. ఈవెన్ ద ఐఎస్ఓ సర్టిఫైడ్ కూడా మా ప్రోడక్ట్. జీఎంపీ నామ్స్ ప్రకారం మా డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో తయారు చేస్తున్నామండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అన్ని మెడికల్ షాపులో లభిస్తుంది. ఆయుర్వేద స్టోర్‌లో కావచ్చు, మామూలు మెడికల్ షాపులో దీన్ని క్లీన్ టీ అని అడగాల. టీత్ క్లీనింగ్ ఆయిల్ వర్మ ఇండస్ట్రీస్ వారి క్లీన్ టీ. సో చూసారు కదా వర్మ గారు చెప్పినట్టు క్లీన్ టీ టూత్‌పేస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి సమస్యలు అంటే పంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా పరిష్కార మార్గం చూపించేటువంటి ఒకే ఒక మందుగా వర్మ గారు స్పష్టం చేస్తున్నారు. సో ఈ ఒక్క మందు కనుక మీరు బుక్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోగలరని కూడా చెప్తున్నాం. సో ఇది ఇవాల్టి వర్మ గారి ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.